కుటుంబము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రత్యేకించి ఈనాడు చదవబడినటువంటి లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక చక్కటి లేఖన భాగం మనకు కనబడుతూ ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. చాలండి. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, రోడ్డు మీద మనం వెళుతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక నోరు లేనటువంటి జీవి, ఒక కుక్క చనిపోయి రోడ్డు మీద ఉంది, వాహనాలన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయా, లేదంటే ఆఫ్ చేసి అరే కుక్క చనిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ప్రతి వాహనము ఆ కుక్కను తప్పించుకుని అలా వెళ్ళిపోతారే తప్ప ఎవ్వరు కూడా అక్కడ నిలవబడి దాన్ని తీసి పక్కకి వెళ్ళి బాధపడి ఏడవడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. అదే ఒక మనిషిని కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా అక్కడ ఆ సంఘటన జరిగిన వెంటనే ప్రతి వ్యక్తి జీవితంలో మనం ఎదుర్కొనే పరిణామాలు ఏంటో తెలుసండి. అరే ఎంత భయంకరమైనటువంటి సంఘటన జరిగింది అంటే, మరణము అనగానే ప్రతి వ్యక్తి కూడా భయపడతాడు. హల్లెలూయా. ఈ లోకములో క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, దేవుడిని అంగీకరించిన వారైనా అంగీకరించలేని వారైనా ప్రతి వ్యక్తి భయపడేటువంటి ఆ సమయం ఏదైనా ఉందా అని అంటే అది ఖచ్చితంగా మరణమే. అంటే మరణము అనగా బైబిల్ తెలియజేస్తున్నటువంటి కొన్ని లేఖన బాగా ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో ఈ మాట ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటామని దేవుని సేవకుడిగా నమ్ముతూ ఉన్నాను. మరణము అనగా ఏంటంటే ఎడబాటు. మరణం అనగా అర్థం ఏంటండి? ఎడబాటు, లేదా వేరు చేయబడుట, లేదా దూరం అవుట అనేటువంటి అర్థాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంటే మరణముతో మనుషుడు ఏమవుతూ ఉన్నాడు? దూరం అయిపోతూ ఉన్నాడు. అంటే కుటుంబానికి ఎడబాటు అయిపోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అంటే విడిచిపెట్టబడినటువంటి రీతిలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే వేరు చేయబడడం అంటే అర్థం ఏంటి? మరణాలు 3 రకాల మరణాలు ఉన్నాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆధ్యాత్మిక మరణము, ఎటర్నల్ డెత్ అంటారు. అంటే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆధ్యాత్మిక మరణం, ఆత్మీయ మరణము రెండవది, ఆ తర్వాత భౌతిక మరణము మరొకటి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే నిత్య మరణము. ఒకటి నిత్య మరణము, రెండవది భౌతిక మరణము, మూడవది ఆత్మీయ మరణము. మనుషుడు ఈ 3 మరణాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే వేరు చేయబడడం అంటే మీకు అర్థమవడానికి తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వలు అనేటువంటి 2 ఆది తల్లిదండ్రులు ఉన్నారు. వారిద్దరూ కూడా దేవుడు అన్నాడు, మీరు ఆ వృక్ష ఫలములను తిన్న దినమునే మీరు ఏమవుతారు? చచ్చెదరు. అంటే నిజానికి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదాము అవ్వలు చనిపోయారా? తిన్న వెంటనే ఏ విధంగా చనిపోయారు? ఆధ్యాత్మికంగా చనిపోయారు, అంటే ఆత్మీయానుసారంగా చనిపోయారు. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే చరిత్ర తెలియజేస్తూ ఉంది, లేదా కొన్ని రకాలైనటువంటి వక్తులు ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, ఏమండి అది తప్పు, ఆ సిద్ధాంతము తప్పు అంటారు. నేనంటాను 1000 సంవత్సరాలు బైబిల్ గ్రంథంలో 900 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తులు ఉన్నారు, 700, 800 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తులు కూడా ఉన్నారు. నిజానికి ఆదాము ఆయుస్సు చాలా తక్కువ కాలంలో ముగిసిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? అతను ఏమయ్యాడు? శారీరకంగా కూడా భౌతికంగా కూడా చనిపోయాడు. అందుకని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, మరణం అనగా వేరు చేయబడుట. అంతవరకు దేవునితో కలిసి ఉండేటువంటి ఆదాము అవ్వలు ఆ రోజు నుంచి ఏమయ్యారు? పండు తిన్న దినము నుండి దేవుని నుంచి వేరు చేయబడ్డారు. అంటే ఆత్మీయానుసారంగా మరణించారు. వారు దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు వీరి యొక్క జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను, అంటే ఆదాములను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి మానవుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి మనుష్యుడితో. అంటే అపరాధములు అంటే నేను అంటాను, మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి కొంతమంది సహోదరులకు అర్థం కాకపోవచ్చు. బైబిల్ తెలిసినటువంటి మీకు అపరాధములు అంటే మీకు తెలుసు, పాపములు అంటే మీకు తెలుసు. వినేటువంటి సహోదరులు ఏమనుకుంటారంటే అపరాధం అంటే ఏంటండి? అపరాధం అంటే చాలా మందికి తెలుసు. అపరాధం అంటే అయ్యో నేను అపరాధం చేశానని ఏం చేస్తారు? లెంపలు వేసుకుంటాం, అంటే 2 చెవులు పట్టుకుంటాం. అపరాధము చేతను. పాపం అంటే దేవుడికి ఏది అసహ్యమో, దేవుడికి ఏది ఆయాసకరమో, దేవుడు ఏది చూడొద్దన్నాడు, ఏది చేయొద్దన్నాడో అది చేసే ప్రతి ఒక్కరు కూడా పాపంలోకే వస్తారు. అంటే ఈ రెండింటికి అర్థం మనకు తెలిసింది. అపరాధముల చేతను పాపముల చేతను ఏమయ్యాము? దేవుని నుండి వేరు చేయబడ్డాం. అంతవరకు దేవునితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాం.
ఆ రోజు నేను ఏం చేయబడ్డాం? దేవునికి ఆయాసకరంగా వ్యతిరేకంగా నడుచాం కనుక దేవుడు అన్నాడు నీకు నాకు సెట్ అవ్వదు. అంటే ఇప్పుడు వేరు చేయబడ్డారు. మరణం కూడా అంతే. అంటే మరణం అంటే అర్థం ఏంటి? వేరు చేయబడుట. అందుకని ఇక్కడ పౌలు గారు అంటారు మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నప్పుడు లేఖన భాగాలు మనకు కనబడతాయి. చార్ల్స్ ఎడెన్ స్పర్జన్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. చార్ల్స్ ఎడెన్ స్పర్జన్ అని ఆ దైవజనుడు అంటాడు, ఆయన ఒక చక్కటి నిర్వచనాన్ని చెబుతూ ఉన్నాడు. ఏంటంటే క్రీస్తు లేకుండా బ్రతికే ప్రతి వ్యక్తి, జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా బ్రతికే ప్రతి వ్యక్తి మరణాన్ని శ్వాసిస్తున్నాడట. మరణాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? శ్వాసిస్తూ ఉన్నాడు. మరణాన్ని ఆపాదిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు అని ఇక్కడ ఈయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని చాలా సందర్భాల్లో చాలా మంది తల్లులు ఏమంటారంటే, మేబీ కొంతమంది మీకు తెలియకపోవచ్చు, కొన్ని పల్లెటూరు ప్రాంతాల్లో నేను చూసినంత వరకు ఏమంటారంటే ఈ పదం మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, ఒరే సచ్చినోడా అంటారు. వాడు సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, వాళ్ళ పిల్లలు ఏమని పిలుస్తారు? ఈ చచ్చినోడు ఏమీ లేదు, నా మాట లేదండి. అంటే ఆ పదము నిజానికి అతను చనిపోయాడా అంటే దాని అర్థం ఏంటి? మాట వినలేదు కాబట్టి అతను ఏమని సంబోధిస్తూ ఉన్నారు? అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమై ఉన్నారు అని అంటే మాట వినలేదు. ఎవరి మాట వినలేదు? దేవుని మాట వినలేదు. ఆదామములు చేసింది అదే, ఈరోజు మనం చేస్తున్నది కూడా అదే. లోకములో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా అంటే మనుషుడు దేవుని మాట వినలేకుండా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. అది ఆత్మీయ మరణము. రెండవది భౌతికమైనటువంటి మరణము. భౌతికమైనటువంటి మరణము జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథంలో రాయబడినటువంటి మాట 12:7 అంటాడు, మన్నైనది ఏమైపోద్దట? వెళ్ళిపోద్ది, మనులో కలిసిపోద్ది. ఆత్మ తాను దయచేస్తున్న దేవుని యొద్దకి వెళ్ళిపోవును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది భౌతిక మరణము. ఇదేంటి అనంటే మనం జ్ఞాపకం చేసుకోండి, నేను ఇందాక మీకు తెలియజేసినట్లుగా ప్రతి వ్యక్తి మరణానికి భయపడుతూ ఉన్నాడు. మరణం అంటే ఆందోళన చెందుతూ ఉన్నాడు. మన ముందు నోరు లేని జీవి చనిపోతే భయపడము. సాటి మనుషుడు చనిపోతే ఆ మరణాన్ని చూసి అమ్మో నాకు కూడా ఇలాంటి మరణమే రాబోతుందేమో అని భయపడతాం. అందుకని భౌతిక మరణం విషయంలో బైబిల్ తెలియజేస్తూ ఉంది, మన్నులో కలిసిపోద్ది, కానీ ఆత్మ అనేది తాను దయచేసినటువంటి దేవుని యొద్దకి వెళ్ళిపోవును అని మాట్లాడుతూ ఉన్నారు. మూడవది నిత్య మరణము. ప్రకటన గ్రంథము 20:14 చదివితే అక్కడ ఏమనుంది? నిత్య మరణము. అది రెండవ మరణము. బైబిల్ ఇక్కడ మనం చదివితే ఇక్కడ ఏమంటున్నారంటే నిత్య మరణము, ఇది శాశ్వత మరణము అని మాట్లాడుతూ అక్కడ వచనంలో ఏమంటారంటే ఇది రెండవ మరణం. ఎన్నో మరణం అట? మనుషుడికి ఇది రెండవ మరణము అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మొట్టమొదటిది ఆత్మీయ మరణము, రెండవది భౌతిక మరణము, మూడవది నిత్య మరణము అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నారో, మీకు అర్థమవడానికి మాట చెప్తారు. క్రీస్తునందు ఎవరైతే ఉంటారో అంటే యేసు ప్రభుతో ఉన్నారు, రక్షణ పొందుకున్నారు, యేసు ప్రభుతో ప్రయాణం చేస్తూ మరణించారు, వారిని ఏమంటారు తెలుసండి? ప్రభువునందు నిద్రించిన వారు మరలా ఏం చేస్తారట అంటే ప్రభువునందు నిద్రించడం అంటే వారు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభు మార్గంలో ఉన్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సహోదరులు, మరి సుధీర్ గారికి ఇచ్చినటువంటి తండ్రి గారు మాథ్యూ గారు ప్రభువును అంగీకరించారు, ప్రభువుని నమ్ముకున్నారు, ఆ మార్గంలో వెళుతూనే ప్రభువునందు నిద్రించారు కనుక ఆయనకు ఒక నిరీక్షణ ఏంటో తెలుసండి? ఖచ్చితంగా ఒక రోజు నేను తిరిగి లేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు మరణాలు జ్ఞాపకం చేసుకుంటే మనుషుడు మరణం అంటే అర్థం ఏంటంటే మనుషుడు వేరు చేయబడము. ఈ మూడు విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బైబిల్లో మరి ఇంకా చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనుషుడు ఒక ప్రయాణంలో ఉన్నాడు. ఏంటా ప్రయాణం అని అంటే చూడండి, ఏదైనా మనం అందరం కలిసి ఎక్కడికైనా చూడండి, బస్సు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో కూర్చుంటారు. బస్సులో దాదాపు 30-40 మంది కూర్చొని ఉంటారు. ఎవరు స్టేషన్ రాగానే వాళ్ళు ఏమవుతారు? వెంటనే కండక్టర్ డ్రైవర్ బస్సు ఆపగానే అక్కడ దిగి వెళ్ళిపోతారు. ఒకవేళ బస్సులో ఎవరైనా మనకి పరిచయం అయ్యారనుకోండి, ఓకేనండి, బాయ్ అండి, తర్వాత కలుసుకుందామండి అంటారు. అంటే వీళ్ళ ప్రయాణంలో ఏ ప్రయాణము? బస్సు ప్రయాణంలో ఉన్నాం. దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రతి మనుషుడు
పుట్టినది మొదలుకొని మరణించే వరకు కేవలము ఒక ప్రయాణములో ఉన్నాడు. తన జీవన ప్రయాణము అంటే జీవితం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడంటే ఏ రోజు తన టైం వస్తుందో, ఏ రోజు తన స్టేజ్ వస్తుందో, తన యొక్క స్థలం వస్తుందో అక్కడ దిగిపోక తప్పదు. మనందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నాం? జర్నీలోనే ఉన్నాం, జీవిత ప్రయాణంలోనే ఉన్నాం. కాకపోతే అందరికీ కూడా ఒకరోజు మన స్టేజీలు రాబోతూ ఉన్నాయి, మన సమయాలు రాబోతూ ఉన్నాయి. మన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ బండి ఆగుతుంది, దిగక తప్పదు. అదేంటండి, చిన్న పిల్లోడండి, అది చాలా చిన్న పిల్లోడండి, కనీసం ఆడికి ఊహ కూడా తెలియదండి, యవనస్తుడండి, ఇంకా పెళ్లి కూడా అవ్వలేదండి. అరే పాపం మొన్నే రీసెంట్ గా పెళ్లి అయిందండి అంటే వయసుతో సంబంధం లేదు, అర్థమవుతుందండి. చదువుతో సంబంధం లేదు, ఉద్యోగాలతో సంబంధం లేదు, అధికారంతో సంబంధం లేదు, దేనితో కూడా సంబంధం లేదు. ఇలా అంటానంటే తప్పుగా అనుకోకండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాయకుల్లో ఒక మంచి నాయకుడు. రాజకీయాల గురించి మాట్లాడలేదు, అధికారి అంటే ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత ఎన్నో రోజులు అవ్వక మునిపే ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా సడన్ గా చనిపోయారు. ఆంధ్ర రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆయన మరణాన్ని విన్నవారు చాలా మంది వచ్చారు. అంటే నేనేం చెబుతున్నానంటే ప్రతి వ్యక్తికి ఒక రోజు సమయము ఖచ్చితంగా వారి స్టేజ్లకు వచ్చినప్పుడు ఈ జీవిత ప్రయాణంలో దిగక తప్పదు. ఖచ్చితంగా దిగాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనములు చదివితే అక్కడ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని. చాలు. ఇక్కడ ఇందాకేమో 3 రకాల మరణం, అంటే మరణం అనగా వేరుపాటు చేయడం అన్నాను. అది ఎన్ని రకాలు? ఒకటి ఆత్మీయ మరణము, రెండవది భౌతిక మరణము, మూడవది శాశ్వత మరణం అనగా రెండవ మరణము, నిత్య మరణము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడేమో ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. ఏంటి ఆ 3 విషయాలు అని అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది? ఎప్పటి నుండి ప్రభువునందు మృత్యు నొందినటువంటి మృతులు ధన్యులు. అంటే మృత్యు నొందిన వారు ఎందుకు ధన్యులు అంటూ ఉన్నాను అంటే, ప్రసంగి గ్రంథంలో మీ అందరికీ తెలుసు అక్కడ ఏమనుంది? ఒక జన్మదినము కంటే ఒక మరణ దినము మేలు. సొలొమోను భక్తుడు అంటాడు మరణ దినము మేలు అంటాడు. ఇక్కడేమో యోహాను గారు అంటారు ఏమన్నారు? ప్రకటన గ్రంథంలో ధన్యులు అంటాడు, అక్కడేమో ఆయన మేలు అన్నారు మరణము, ఈయనేమో ధన్యులు అంటారు. యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికి యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుందంటే, మరణము మహిమ తీసుకొని వస్తుందట. 8వ అధ్యాయం 24వ వచనం యోహాను సువార్త. మరణము ద్వారా ఏమొస్తుంది? మనుషుడికి మహిమని తీసుకుని వస్తూ ఉన్నాడు. చదవండి మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం. కాగా నీ పాపములోనై ఉండి చనిపోదురని చెప్పి తిని ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. కాబట్టి వారు నీవెవరవని ఆయన అడగగా యేసు వారితో. చాలు. ఇక్కడ యోహాను సువార్తలో భక్తుడు అంటాడు, ఒకటి ప్రభువునందుండి చనిపోయిన వారి యొక్క పరిస్థితి ఒకటి మేలుకరంగా ఉంది, రెండవది ధన్యుల్లో నిలుస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మహిమ అని తీసుకొస్తూ ఉన్నాడు. ఒకవేళ మహిమ కాకపోతే అక్కడ ఇంకా కింద వచ్చిన ఆ లైన్ లో మనం చదివితే ఆయన అంటాడు, మీ పాపంలో మీరు చనిపోయారు కనుక, మీ పాపంలో చనిపోయారు కనుక. అంటే పాపంలో చనిపోయారు అంటే అర్థం ఏంటంటే, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, భౌతికమైనటువంటి మరణము, ఆత్మీయ మరణము, శాశ్వత మరణం గురించి మాట్లాడుకుంటూ ప్రభువునందు కాకుండా, ప్రభువునందు మృతు నొందిన వారు ధన్యులే, ప్రభువునందు మృతు నొందితే మేలే. అంత మాత్రమే పౌలు అంటాడు, ఇదిగో బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభమే. అంటే మరణము లాభము, మేలు, ధన్యత బాగానే ఉంది. ప్రభువులో లేకుండా మరణిస్తే ఏంటంటది? శాశ్వత మరణము, నిత్య నరకాగ్ని, నిత్యము దేవుని సముఖములో ఆయన సన్నిధి నుంచి మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ప్రభువునందు ఉండి మరణించిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, నాకు ఒక దైవజనుడు తెలుసు, మీకు ఇందాక చెప్పాను కదండి, ఆయన జార్జ్ ముల్లర్ గారు అనేటువంటి దైవజనుడు. జార్జ్ ముల్లర్ గారు అనేటువంటి దైవజనుడు ఒకనొక సమయంలో ఒక చక్కటి తండ్రి కొడుకుని పిలిచి అన్నాడట, నేను అర్జెంటుగా స్నానం చేయాలి,
మధ్యరాత్రి లేపి అన్నాడట. అదేంటండి మధ్యరాత్రి కదా అంటే, లేదు నాకు మీటింగ్ ఉంది అన్నారట. మధ్యరాత్రిలో మీటింగ్ ఏంటి? మీటింగ్ ఉంది. చక్కగా స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు, చక్కగా టచ్ చేసుకుని వచ్చి నీట్గా మరి మంచం మీద అలా పడుకున్నాడట. మంచం మీద పడుకొని తండ్రి కొడుకు అలా చూస్తున్నాడు. ఏంటి మా నాన్నగారు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి, సరేలే అని చెప్పేసి కామ్గా ఆయన మార్గాన్ని ఆయన నిలబడుకున్నాడట. ఉదయం అయ్యేటప్పటికి అలా మంచం మీద చనిపోయి ఉన్నారట. ఉదయం వచ్చారు, కొడుకు వచ్చి తండ్రి లేపితే చక్కగా సూటు బూటు వేసుకొని అలా మంచం మీద తన జీవితాన్ని వదిలేశాడు. ప్రభువునందు నిద్రించిన ప్రభువునందు ఉన్న వారికి నిరీక్షణ ఏంటో తెలుసండి. మరణం అంటే భయం ఉండదు, మరణం అంటే చింత ఉండదు, మరణం అంటే ఆందోళన ఉండదు. ఎందుకని తెలుసా? ప్రభువునందు మృతులు వారు ధన్యులు, అది మేలు. అంత మాత్రమే కాదు, వారు తిరిగి లేస్తారని నిరీక్షణ వారికి ఉంటుంది. ప్రభువుని నమ్ముకోకపోతే భయము. ఎందుకో తెలుసా? నిత్య నరకానికి వెళ్ళిపోతామని, నిత్యము అగ్నిగుండంలో ఉంటామని, అనేక రకాలైనటువంటి ఆందోళన వచ్చులో ఉంటాము కనుక మరి ఇలాంటి రకాలైనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ దేవుని సేవకుడు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, జ్ఞాపకం చేసుకోండి. ఎస్డిఎన్ గారు ప్రకాష్ ఎస్డిఎన్ అనేటువంటి ఒక చక్కటి దైవజనుడు. ఆయన కూడా ఒకరోజు అన్నాడట, హాస్పిటల్కి వెళ్ళారట. హాస్పిటల్కి వెళ్తే ప్రకాష్ ఎస్డిఎన్ గారు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ ఏంటంటే, ఆపరేషన్ అయిన వెంటనే డాక్టర్ గారు ఆపరేషన్ చేసి స్టిచ్ చేశారు. ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తే విపరీతంగా కడుపు నొప్పి వచ్చేస్తుందట. కడుపు నొప్పి వస్తూ ఉంటే ఏమైందని అర్థం కాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేసిన తర్వాత, అయ్యా మీ కడుపులో సిజర్ ఉండిపోయింది అని చెప్పారట. డాక్టర్ వారు చేసి తప్పు ఒప్పుకోరు కదా, అంటే అంటే మొత్తానికి సిజర్ వదిలేశారు. ఆపరేషన్ చేసి సిజర్ తీసిన తర్వాత మళ్ళా తిరిగి కుట్లు వేశారు. దారపు రీలు ఉంటుంది కదా, దారపు వదిలేశారట. ఆ దారపు రీలు వదిలేస్తే మళ్ళా 2-3 రోజుల మీద మళ్ళా కడుపు నొప్పి వస్తే మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ ఏమైందని స్కాన్ చేస్తే ఆ దారపు రీలు వదిలేశారట. సరే మూడోసారి మళ్ళా ఈయన, అయ్యా ఇప్పుడైనా సరిగ్గా వేయండి అని చెప్పేసి ఇంటికి వచ్చారట. ఆ తర్వాత కాటన్ ఉంటది కదండి, క్లాత్ స్టిచ్ చేసిన తర్వాత దాని మీద వేసి బ్యాండేజ్ వదిలేశారట. వదిలేసిన తర్వాత వచ్చారు. 4వ ఆపరేషన్ అయితే గ్లౌజ్ వదిలేశారట. 4 ఆపరేషన్లు అయిన తర్వాత 4వసారి ఆయన చెప్పారట, నాకు అనెస్థీసియా ఇవ్వద్దు, నాకు అనెస్థీసియా ఇవ్వద్దు, మీరు ఆపరేషన్ చేసేటప్పుడు నేను అలా చూస్తూనే ఉంటాను, చనిపోతే నా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అలా ఉన్నారట. సరే ఆపరేషన్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన బెడ్ మీద పడుకొని తన కుటుంబ సభ్యులందరినీ పిలిచి అన్నాడట, ఒకవేళ దేవుడు ఈ రాత్రి నేను తీసుకుని వెళ్ళిపోతే నేను ప్రభు సన్నిధికి చేరుతాను అనే దుఃఖముతో ఆ కుటుంబస్తులందరినీ పిలిచి అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆయన రాసినటువంటి పాట ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పాను, పరమాజీవము నాకెనివా అనేటువంటి ఆ పాట ఆ దైవజనుడు రాస్తూ ఎంతో దుఃఖంతో ఏడ్చి ఆ పెన్ను పేపర్ అక్కడ పెట్టేసి ఆయన ప్రభువునందు నిద్రించాడట. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఆయన ఎంత చక్కటి అద్భుతమైనటువంటి వర్ణన, పచ్చిక బయలు ఆయన ఏం చేస్తాడు, పరుణ్ణి చేస్తాడు, నడిపిస్తాడు నన్ను. అంటే ఎంత చక్కగా పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువునందు ఉండేవారు ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి నేను చేరుతాను అనేటువంటి నిరీక్షణ. దగ్గర చూడండి, ఇక్కడ కీర్తనలు 116వ కీర్తన 15వ చరణంలో ఏమని రాయబడిందంటే చూడండి, క్రీస్తునందు చూడండి 116వ కీర్తన 15వ వచనం, ధన్యులు కాదండి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంత విలువ కలిగినదో. కుటుంబము ఈరోజు నేను అనుకుంటాను, ఓకే దుఃఖం ఉంటుంది, శారీరకంగా భౌతికంగా వారితో కలిసి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వేదన ఉంటుంది, కాదనడం లేదు. కానీ జ్ఞాపకం చేసుకోండి, జార్జ్ ముల్లర్ గారు చనిపోతూ తన కొడుకు ఏమని చెప్పాడు తెలుసా? నేను ఒకవేళ చనిపోతే నా గురించి ఎవరు ఏడవద్దు, నాకు ఎవరెవరు బైబిల్ చదవాలి, ఎవరు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మీరు ఇంకొక మాట చెప్తూ ఉన్నాను, తన భార్య చనిపోతే సంఘానికి ఒక లెటర్ రాశాడంట. తను చనిపోవడం కంటే ముందే జార్జ్ ముల్లర్ గారు సంఘానికి ఏమని లెటర్ రాశారంటే తెలుసండి? ప్రియమైనటువంటి పెద్దలారా, నా భార్య చనిపోయింది అంటే నాకంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఎవరో తెలుసండి? ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. నాకంటే, నా పిల్లల కంటే, నా కుటుంబ బంధువుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి దగ్గరికి తను ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఎందుకు బాధపడాలి? నాకు ఒక నిరీక్షణ ఉంది, ఒకరోజు ఖచ్చితంగా నేను కూడా నా భార్య దగ్గరికి వెళ్తాను
ఆ దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని అందరిని తిరిగి లేపుతాడు. ఆ నిరీక్షణ లేకపోతే బాధపడండి. నేను మరలా అక్కడికి వెళ్ళి ఆయన కలుసుకోనేమో అనేటువంటి పరిస్థితులు వస్తే, నా తల్లిని నేను కలుసుకోనేమో, నా భార్యని నేను కలుసుకోనేమో, నా భర్తని నేను కలుసుకోనేమో అనేటువంటి అనుమానాలు ఎవరికి ఉంటాయో తెలుసండి? అపరాధముల చేతను పాపముల చేతను వారికి దుఃఖము. ఎందుకు అనంటే బాధపడొద్దని నేను చెప్పడం లేదు, ఒకే బంధాలకి విలువివ్వద్దని నేను చెప్పడం లేదు. భౌతికంగా మనకున్నటువంటి సత్సంబంధాలను బట్టి కొద్దిపాటి దుఃఖము ఉంటుంది, కానీ దేవుని నిత్య రాజ్యములు వారి సంతోషాలకి మనం ఆటంకముగా ఉండకూడదు. చెప్తున్నాను, జీవన ప్రయాణములు ఒకరోజు మన స్టేజీ రాబోతుంది, ఖచ్చితంగా అప్పుడు మనము దిగాలి. లేదండి నేను దిగను అలాగే ఉండిపోతానంటే అది కుదరని పనిని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దేవుని నుండి చాలండి. మనకి ఏం కలుగుతుంది? దేవుని నుండి సమాధానం కలుగుతూ ఉంది. ఆయన అంటున్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. మనుషుల నుండి కాదండి. మనుషుడు ఈరోజు ఆదరించవచ్చు, రేపు అసహించుకోవచ్చు. ఈరోజు ప్రేమించవచ్చు, రేపు ద్వేషించవచ్చు. ఈరోజు ఏదైనా సహాయం చేయొచ్చు, రేపు ఎడముఖం పెడముఖం పెట్టి తిరగవచ్చు. కానీ నా దేవుడు ఎలా అంటాడో తెలుసా? ఆయన అంటాడు, సమాధానంగా చూసేటువంటి దేవుడు, వ్యత్యాసం చూపించేటువంటి దేవుడు కాదా. మనుషులైనా ఒకవేళ పక్షపాతం చూపిస్తారేమో కానీ ఆయనకి ఎలాంటి పక్షపాతము చూపించేటువంటి దేవుడు కాదు. చివరిగా ఇక్కడ మరొక వాక్య భాగం చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో చదివితే ఇక్కడ ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అతనికి ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును. చాలండి. ఏ మాట చెప్పారు తెలుసండి? మహిమ ఎవరికట? జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా పౌలు గారు అంటారు క్రీస్తునందు, అంటే ఆయన నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నారు. మరొకటి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో మనం చదివితే మహిమ వస్తాది మరణం ద్వారా అంటూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఏముందో చూడండి. ప్రకటన గ్రంథం 21:19 ఏం చదివారు? 21:19 వచ్చిన ప్రకటన గ్రంథంలో, ఆ పట్టణపు ప్రాకారములను అలంకరింపబడి. చాలండి, ఇప్పుడు ఎక్కడికి వెళుతూ ఉన్నారు? ఆ పట్టణము పలాస కాదు, వైజాగ్ కాదు, హైదరాబాద్ కాదు. ఆ పట్టణము దేనితో అలంకరించబడిందట? తోరణాలతో కాదండి, అమూల్యమైనటువంటి రత్నములతో, మేలిమి బంగారముతో దేవుడు అమూల్యమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పట్టణానికి వీరిని తోడుకొని పోతూ ఉన్నాడు. అంటే ఆత్మీయ మరణము, శారీరక మరణము, భౌతిక మరణం ఇవన్నీ పక్కన పెడితే మేలు, లాభము, ధన్యత. ఎందుకు మరణములో మేలు ఉంది? ఎందుకు మరణములో ధన్యత ఉంది? ఎందుకు మరణములో మరి ఇక్కడ ఇన్ని పరిస్థితులు ఉన్నాయి అంటే ఆయన భక్తుల మరణము ఆయనకి ఇష్టమట. మీరు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఆయన భక్తుల మరణమే ఆయనకి ఇష్టం. అందరి మరణంగా ప్రభునందు మృతులందినటువంటి మృతులే ధన్యులు, వారి గురించి మాత్రమే ఆశీర్వాదకరమైన పట్టణం ఒకటి ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మన ప్రియులు మరి మాథ్యూస్ గా దేవుని సన్నిధిలో ఆయన కొరకు ప్రభు సిద్ధపరచబడినటువంటి రాజ్యములో మరి సంతోషాన్ని అనుభవించడానికి వెళ్ళారనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన అందరూ కూడా ఒక మాట ఆలోచన చేయాలి. అంత ఆశీర్వాదకరమైన పట్టణానికి నేను ఎందుకు వెళ్ళకూడదు? నేనెందుకు విడిచిపెట్టబడాలి? నేనెందుకు మరి మధ్యలో ఉండిపోవాలి అనేటువంటి అనేక రకాలైన ప్రశ్నలు వచ్చినప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి క్రైస్తవ విశ్వాసి బైబిల్ గ్రంథాన్ని, వాక్యాన్ని చదువుతున్నటువంటి ప్రతి బిడ్డలు తెలుసుకోవలసినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, జాన్ హార్టర్ గారు. ఈయన 6 సంవత్సరాలు తన కూతురుని తీసుకొని టైటానిక్ షిప్ లో ప్రయాణం చేస్తున్నారట. టైటానిక్ షిప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ షిప్
బ్రేక్ అయిపోయింది, పగిలిపోయింది. మనందరికీ తెలుసు దాని చరిత్ర. పగిలిపోతే జాన్ హార్టర్ అనేటువంటి వ్యక్తి తన 6 సంవత్సరాల కూతురికి ఒక లైఫ్ బోట్, ఆ బోట్ ఎక్కించిన తర్వాత, అమ్మా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నిన్ను నువ్వు కాపాడుకో, ఎక్కడ కూడా నువ్వు కిందకి దిగొద్దు అని చెప్పేసి ఆ పాపని బోట్ లో పంపించాడట. తిను ఒక లైఫ్ బోట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బోట్ ఎక్కి అలా వెళుతూ ఉంటే ఆ పక్కనే నీటిలో మునుగుతూ తేలుతూ ఒక ఆయన ఉన్నాడు, చిన్న చెక్క మొక్క పట్టుకొని. ఆయన చూసి అన్నారట, బాబు నువ్వు రక్షించబడ్డావా అని అంటే, ఒరే పనికిమాలోడా, ఇక్కడ నేను చచ్చిపోతూ ఉంటే రక్షణ గురించి చెప్తావేంటి? ఇక్కడ నేను నశించిపోతూ ఉన్నాను, మరికొద్ది క్షణాల్లో చనిపోయేలాగా ఉన్నాను, అసలు బుద్ధి ఉందా నీకు? రక్షణలో రక్షించబడ్డామని అడుగుతున్నావు, అసలు నేను బ్రతికి పట్టగట్టాలి కదా అని అంటే, రక్షణ పొందలేదా అని మళ్ళీ అడిగాడట. అది ఏంటో కూడా నాకు తెలియదు అన్నాడట. సరే, ఈ జాన్ హార్టర్ గారు వెంటనే ఆ లైఫ్ బోట్ ఏదైతే ఉందో, ఈ లైఫ్ బోట్ నీకు ఇస్తాను, నువ్వు రక్షించుకో, అంటే నువ్వు బయటకు వెళ్ళి నిన్ను నువ్వు కాపాడుకుని రక్షణ పొందుకో, నేను ఆల్రెడీ రక్షింపబడ్డాను కాబట్టి నాకు చావంటే భయము లేదు, నేను రక్షించబడ్డాను, ప్రభువుని అంగీకరించాను కనుక నేను ఇప్పటికిప్పుడు ఇక్కడ చనిపోయినా నా దేవుని రాజ్యానికి వెళతాను. హల్లెలూయా. క్రైస్తవులకు ఆ నిరీక్షణ ఉంటుంది, క్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించిన వారికి నిరీక్షణ ఉంటుంది. లేదో అలా కాదండి, నేను క్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించలేనండి, నేను ఏది వదులుకోలేనండి, 2 గొడవల ప్రయాణంలో ఉంటానండి అంటే ఖచ్చితంగా వీరు ప్రభువునందు నిద్రించిన వారు కాదు అని చెప్పొచ్చు. మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభువునందు నిలకడ కలిగి ఉండాలి. ప్రభువునందు విశ్వాస జీవితంలో దేవునికి అనుకూలమైనటువంటి భక్తిని కొనసాగించేవారే ఉండాలి. వారిని మాత్రమే ప్రభువునందు మృతి నిందారు అనొచ్చు. మీకు చెప్తున్నాను, శారీరక మరణము, ఆత్మీయ మరణం, భౌతిక మరణం. తర్వాత ఇంకోటి ఏం చెప్పానండి, ప్రభువునందు నిద్రిస్తే ఏముంటది? మేలు ఉంటుంది, ధన్యత ఉంటుంది, లాభం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో పెట్టి ప్రభువుని అడిగితే, అయ్యా మరి నా సంగతి ఏంటి అని అంటే, నా భక్తులు మరణమే నాకు ఇష్టము. నువ్వు నా భక్తుడువా కాదా? నా భక్తుడువా కాదా? భక్తుడు అంటే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు భక్తులు కాదు. మీకు తెలుసు 10 మంది కన్యకులు, ఎంతమంది కన్యకులు వెళ్ళారు? 5 కన్యకులు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో మీ ఉందా నూనె అంటే, నువ్వు వీళ్ళు 10 మంది కన్యకులే, మరి కన్యకుల గుడిలో నూనె ఎందుకు లేదు? సిద్ధపాటు లేనటువంటి జీవితాలు. అందుకేనంటున్నా, ప్రభువునందు మృతి నిందేటువంటి ధన్యత, ప్రభు భక్తులు అనిపించుకునేటువంటి ధన్యత చాలా ప్రయాసపడాలి. ఈ జాన్ హార్టర్ గారు ఆయనకి అప్పగించేసి వెళ్ళిపోయారట. ఆ బోట్ అప్పగించి వెళ్ళిపోయి ఆయన చనిపోయాడు. జాన్ హార్టర్ గారు చనిపోయారు. ఈ వ్యక్తి అకుల్ ఆయన పేరు బయటకు వచ్చారట. ఒక 8 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉందట. బహిరంగ సభ జరుగుతూ ఉంటే అక్కడికి ఒక ఆయన వచ్చాడు, సంకల బైబిల్ పెట్టుకొని. ఒక ఆయన వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడట. అందరూ కూడా చాలా నిశ్శబ్దం కూర్చున్నారు. కొన్ని 100 మంది కూర్చుంటే బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఆయన బైబిల్ ఎలా పట్టుకొని, మిమ్మల్ని ఎంతమంది రక్షించారు, మీ కొరకు ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు మీరు రక్షణ పొందడానికి అని అంటే చాలా మంది అన్నారట. ఏమండి, మా కొరకు ఒక్కలే చనిపోయారు, ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారండి, ఆయనే కల్వరి శిలువలో నా కొరకు రక్తం చిందించారండి అని అందరూ బిగ్గరగా చెప్పారట. ఈయనేమన్నాడు తెలుసా? మీ కొరకు ఒక్కరే చనిపోయారు, నా కొరకు అయితే 2 చనిపోయారు. నా కొరకు నేను రక్షణ పొందడానికి, నేను ఈ రోజు సేవకుడిగా ఇక్కడ నిలబడి వాక్యాన్ని ప్రకటించడానికి నా కొరకు 2 చనిపోయారు. వారెవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ తర్వాత జాన్ హార్టర్ గారు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసి దైవజనుడు కూడా కాదు. హల్లెలూయా. నా కొరకు వారు ప్రాణాలు ఇచ్చారండి. ఈ రోజు గొప్ప సువార్థికుడిగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడిగా ఉన్నానంటే కారణం వాళ్ళ ఎరువులు నా కోసం ప్రాణం పెట్టారు. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ 2 మన ముందు ఉంది. క్రీస్తు అంగీకరించిన వారు అనగా ప్రభువునందు మృతి నొందితే ఎలా ఉంటుందో, ప్రభువునందు మృతి నొందకపోతే ఎలా ఉంటుందో. ఒకవేళ మరణం అంటే భయపడితే ఎందుకు భయపడుతున్నామో నీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మరణం అంటే భయం లేదనుకోండి, ఎవరికి భయం ఉండదు? ప్రభువునందు ఉన్న వారికి భయం ఉండదు. జాన్ హార్టర్ గారు భయపడ్డారా? జార్జ్ ముల్లర్ గారు భయపడ్డారా? పౌలు గారు భయపడ్డారా? జ్ఞాపకం చేసుకోండి. చివరిగా ఒక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఈ 4 వచనాలు త్వరగా చదివితే ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము అంటే బైబిల్లో మరణం పొందిన వారు, అంటే మరణం అంటే భయపడే వారికి ఒక మాట నేను తెలియజేసి ముగించేస్తాను. క్రైస్తవులకే కావచ్చు, బయటోళ్ళకే కావచ్చు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా.
ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును చేయక వెతికినందుకును ఏమయ్యాడండి? మరణం ఎందుకు వచ్చిందో తెలుసండి? దేవుని మాట వినకపోవడం వలన. ప్రభువునందు నిద్రించిన వారికి మేలు, ధన్యత, ఆ తర్వాత ఇంకేముంటది? ఇవన్నీ ఉంటాయి కదా. అందమైనటువంటి పట్టణంలో ఆయనతో కలిసి సహవాసం చేసేటువంటి ఆశీర్వాదకర పరిస్థితి వస్తుంది. లాభము, మేలు, ధన్యత, కిరీటము, ఎన్ని ధన్యతలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే బైబిల్లో కొన్ని మరణాలు ఉన్నాయి. ఏంటా మరణాలు అంటే, అయ్యగారట ప్రభు దగ్గర విచారణ చేయకుండా, ప్రభు సన్నిధిలో ఉండి దేవుని బిడ్డగా ఉండి ప్రార్థన చేయకుండా ఎక్కడ విచారణ చేస్తూ ఉన్నాడు? బయట ఎక్కడో విచారణ చేస్తూ ఉన్నాడు. అవన్నీ మనం చదవడానికి సమయం లేదు. కానీ మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడు సౌలు? దేవుడికి ఎక్కడికి వెళ్ళాడు, కర్ణ పిశాచం దగ్గరికి, అక్కడికి ఇక్కడికి వెళ్ళాడు. వెళితే ప్రభువుకు ద్రోహం చేశాడట. అంటే నమ్మకస్తుడిగా లేడు, అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఇది చేసావు గనుక, నమ్మక ద్రోహం చేసావని నీకేమిస్తున్నాడు దేవుడు? మరణాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం. అక్కడ కూడా ఇద్దరు చక్కటి భార్య భర్తలు, అన్యూన్యత కలిగినటువంటి భార్య భర్తలు, నమ్మకస్తులైనటువంటి భార్య భర్తలు, విడిపోలేనటువంటి భార్య భర్తలు. వీళ్ళు ఎంత చక్కటి ప్రేమ జంట అంటే, దేవుని దగ్గర అసలు బెరుకు లేకుండా, భయం లేకుండా, నిరభ్యంతరంగా, అసలు ఏ విధమైన మొహమాటం లేకుండా ఎంత చక్కగా అబద్ధం ఆడారు. దేవుడు అంటాడు, మీరు అబద్ధం ఆడినందువలన మీకేమొచ్చింది? మరణం వచ్చింది. ఒకటి దేవుని మాట వినకపోవడం వల్ల మరణం వచ్చింది, ఇంకొకటేమో అబద్ధం ఆడడం వలన మరణం వచ్చిందట. అదే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం చదవండి. అదే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనములు చదివితే, మహిమ పరచలేనందు వలన చాలు చచ్చిపోయాడట. ఏమొచ్చిందట? ఆరాధన చేయలేదని కాదు, వాక్యం చెప్పలేదని కాదు, ఇంకేదో కానుకలు ఇవ్వలేదని కాదు. అక్కడ ఏం చేయలేదట అయ్యగారు? ప్రభువుని మహిమపరచలేదట. మహిమపరచడం అంటే అర్థం ఏంటి? దేవుడు చేసినటువంటి ప్రతిదానికి కూడా, అయ్యా ఈరోజు నేను బ్రతికి పట్టగట్టానంటే, నా కుటుంబం ఇలా ఉన్నదంటే, ఈరోజు నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నానంటే, నాకు ఇచ్చిన పిల్లలను బట్టి, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి మీకు వందనాలయ్యా. దేవుడిని మహిమ పరచలేనందువలన ఏమొచ్చిందట? మరణం వచ్చింది. చివరగా ఆ ఒక్క వాక్య భాగం చదవండి. అపోస్తలుల కార్యములు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, మనం ప్రతి నెలలో చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక అండి, 2 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రికే 11వ అధ్యాయం 29వ వచనం, 29-30 వచనాలు. ప్రతి శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తాగుచున్నాడు. ఇందువలనే 1 బలహీనతలు, 2 రోగులు చచ్చిపోతున్నారు. ఫస్ట్ అంటే దేవుడు ఏం చేస్తాడంటే, 1 బలహీనత ఇస్తాడు. బలహీనత ఇచ్చినప్పుడు అయ్యగారు వెంటనే హాస్పిటల్ పరిస్థితులు వెళ్ళిపోతాడు. అమ్మ బాబు బలహీనత వచ్చేసింది. అసలు బలహీనత వచ్చినప్పుడు ఎక్కడికి రావాలా? అయ్యా నేను పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని. అంటే నీకు బలహీనత వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా గుర్తించాలి, అరే నేను ఏదో తప్పిదం చేశాను, ఎక్కడో పడిపోయాను, ఆ చూపులోనూ మాటలను నడవడంలో పడిపోయానంతే. కాబట్టి దీని నుంచి నన్ను విడిపించగలిగిన వరకు ఆయన పరిగెత్తుకు వెళ్ళిపోయి, ప్రభువా నేను బలహీనున్నయ్యా. బలహీనత వచ్చినప్పుడు నువ్వు గుర్తించలేదు, ఆ వెంటనే ఏమవుతుంది? బలహీనత కాస్త ఎలా మారిపోతుంది? రోగంగా మారిపోతుంది. రోగం కాస్త ఏదిగా మారిపోతుంది? మరణంగా మారిపోతుంది. మరణం అంటే అర్థం ఏంటి? వేరు చేయబడటము, వెడబాటు చేయబడటము, దూరం చేయబడటము. మరణాలు ఎన్ని రకాలు ఉన్నాయి? భౌతిక మరణము, శారీరక మరణము, ఆత్మీయ మరణము, నిత్య మరణము. ఇన్ని మరణాల మధ్యలో ఉంటూ దేవుడు అంటాడు, మనకు ఒక చక్కటి అవకాశం ఏమిస్తున్నాడంటే, మరణం అనేది నీ జీవితానికి మేలే, మరణం అనేది నీకు లాభమే.
మరణం అనేది నీకు ధన్యతే. ఎందుకో తెలుసా? మరణం అనేది నీకు మహిమ. ఈ 4 విషయాలు, మైనస్లు ఏవైతే ఉన్నాయో ప్లస్లు కూడా అవే ఉన్నాయి. అయితే ఈ రెండిటి మధ్యలో నిలబెట్టి అంటాడు, మీరు ప్రభునందు నిద్రిస్తే, ప్రభుకు ప్రియులైతే, ఇష్టలైతే దేవునికి అనుకూలమైన స్థలానికి వెళతారు. లేదండి నేను అలా ఉండను, నాకంటూ ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది, నాకు నచ్చినటువంటి రీతిలో నేను వెళతాను అని అంటే ఎవరు ఏమీ చేయలేరు. ప్రియులని జ్ఞాపకం చేసుకోండి. ప్రియులు మాథ్యూ గారు ప్రభు సన్నిధిలో తన కుటుంబాన్ని, తన భార్యను, బిడ్డలను చక్కగా నడిపిస్తూ, మరి చక్కగా వారి కుటుంబస్తులు చక్కగా దేవుని సహవాసంలో నడుస్తూ వెళుతూ ఉండగా అనుకునే రీతిలో సడన్ గా వారు ప్రభువునందు నిద్రించడం జరిగింది. ఎవరైతే ప్రభువునందు నిద్రిస్తారో వారికి ఒక నిరీక్షణ ఏంటంటే, ఖచ్చితంగా కడబోరు శబ్దంతో వచ్చినప్పుడు మరలా నేను నా కుటుంబాన్ని కలుసుకుంటాను. హల్లెలూయా. అట్టి నిరీక్షణ విడిచి వెళ్ళిన కుటుంబానికైతేనేమి, వారి బంధువులకైతేనేమి, సంఘ సభ్యులుగా మనం జీవన ప్రయాణంలో ఈ జీవితమైనటువంటి బస్సు మీద ఉన్నాం కాబట్టి మన స్టేజీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరము వారి స్టేజీల్లో దిగక తప్పదు. దిగిన తర్వాత ప్రభు సన్నిధిలో కలుసుకుంటామనే నిరీక్షణ ప్రతి ఒక్కరికి మరి ధరించుకోవాలి, విశ్వసించాలి. అయా నీ రాజ్యము అమూల్యమైనది, ఆశీర్వాదకరమైనది. ఆ స్థలానికి నేను ఖచ్చితంగా ఒక రోజు వచ్చినప్పుడు మా సహోదరుల్ని కలుసుకుంటాననేటువంటి నిరీక్షణతో నా తండ్రి గారిని కలుసుకుంటాను, నా భర్తను కలుసుకుంటానను, నా బంధువులను కలుసుకుంటానను ప్రతి ఒక్కరము అతి గొప్ప ఆలోచనతో ఉండి మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియజేసిన ప్రతి మాట ద్వారా ప్రతి ఒక్కరము ఓదార్చబడతాం. ప్రార్థన చేసుకుందాం.